అండ్ తర్వాత మీరు ఇందాక అన్నట్టు లైక్ పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ ఇవన్నీ తొందరగా అయిపోయే సబ్జెక్ట్స్. బట్ వాట్ ఐ ఫైండ్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఎందుకు వాటిని ఎక్కువసేపు చదవడము ఇలాంటివి చేస్తారంటే, ఇప్పుడు మీరు కల్చర్, ఏన్షియంట్ లేకపోతే మోడర్న్ హిస్టరీ ఇవన్నీ చూడండి. 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లో ఇవి ఓవర్లాపింగ్ సబ్జెక్ట్స్ కాబట్టి వాటిని మనం రివైజ్ చేయడం కూడా పదే పదే రివైజ్ చేస్తాం. ఎప్పుడు షెడ్యూల్ స్టార్ట్ చేసినా కూడా హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఇంకా పట్టుకుని వాటిని చదవాలని పెట్టుకుంటాం. అందరూ పెట్టుకుంటారు అది. 2-3 నెలల తర్వాత మళ్ళీ ఇవే రిపీట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ ఇవే రిపీట్ చేస్తాం. మళ్ళీ ఒకవేళ కొత్త షెడ్యూల్ వేస్తున్నాం అనుకోండి, మళ్ళీ హిస్టరీ నుంచే స్టార్ట్ చేస్తారు. లేకపోతే పాలిటీ, ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎవరికి ఇష్టమైన సబ్జెక్ట్ ఇవి ఆల్రెడీ చదువుంటారు. అయినా కూడా రివిజన్ అంటే మళ్ళీ వీటితోటే స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేస్తాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పోస్ట్ ఇండిపెండెన్స్, ఇంకా అట్లీస్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ విషయంకి వస్తే ఐ ఫీల్ దాన్ని కొంచెం మేనేజ్ చేయొచ్చు. ఓన్లీ బికాస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఎకానమీ, పాలిటీ వీటన్నిటిలో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ పోస్ట్ ఇండిపెండెన్స్ లో తెలియకుండా కవర్ అయిపోతాయి. ఓరియంటేషన్ పట్టుకుంటే చాలు. యా, ఎగ్జాక్ట్లీ. అది ఒక పోస్ట్ ఇండిపెండెన్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ ఇది. దీని బ్యాక్గ్రౌండ్ ని మనం 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెంట్ హిస్టరీలో చదువుకుని కాస్త దాని బ్యాక్గ్రౌండ్ అటాచ్ చేస్తే సరిపోతుంది. కొద్దిగా దాన్ని అటు ఇటుగా మారిస్తే మనం ఆన్సర్ రాసేయచ్చు అనేది క్లారిటీ వస్తే సరిపోతుంది. ట్రైన్ బోగీలకి ఇంజిన్ అటాచ్ చేస్తే అంతే, అలానే సార్. కాకపోతే వరల్డ్ హిస్టరీ విషయానికి వస్తే మాత్రం అది సెపరేట్ గా మనం కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చదువుకోవాలి కాబట్టి దానికి డెఫినెట్ గా టైం ఇవ్వాలి. కాకపోతే మనం జస్ట్ ఏం చేస్తారంటే, చాలా మంది వరల్డ్ హిస్టరీ మొత్తం వదిలేస్తారు. ఎప్పుడైతే ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందో అప్పుడు ఫ్రెష్ గా వరల్డ్ హిస్టరీ తీసి ఆ క్వశ్చన్స్ చూసుకొని తెలిసి అంటే చదవాలి అని అప్పుడు పెట్టుకుంటారు. ఒకటేసారి పెట్టుకుని ఓల్డ్ క్వశ్చన్స్ చూసినా కూడా, లేకపోతే ఎనీ టెస్ట్ సిరీస్ న్యూ క్వశ్చన్స్ చూసినా కూడా అందులో 90% ఆఫ్ ద క్వశ్చన్స్ మనం ఒక 5-6 మేజర్ టాపిక్స్ చదివితే కవర్ చేసేసే క్వశ్చన్స్ ఉంటాయి. అవి కాకుండా ఉన్న 1-2 ఎక్స్ట్రా క్వశ్చన్స్, అవి కొంచెం డిఫరెంట్ గా మనం చదివిన దాంట్లోంచి లేకుండా ఉండే క్వశ్చన్స్ చూసి అప్పుడు స్టార్ట్ చేస్తారు వరల్డ్ హిస్టరీ. దాన్ని కూడా చాలా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చదివేయాలని పెట్టుకుని దే వోంట్ ఫర్ ఎవర్ కంప్లీట్ దట్ సబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. అక్కడే ఆగిపోతుంది ఆ సబ్జెక్ట్. సో దట్ ఈస్ వన్ మేజర్ థింగ్ ఐ హావ్ సీన్ ఇన్ సో మెనీ పీపుల్ అన్నమాట. చాలా మంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసిన వాళ్ళే. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే, మీరు ప్రతి సబ్జెక్ట్ లో కొన్ని కష్టమైన సబ్జెక్ట్స్, తర్వాత ఈజీ సబ్జెక్ట్స్ ని డివైడ్ చేయాలి. మేజర్ మైనర్ దానికన్నా నేను ఏమంటానంటే సిలబస్ మేజర్ మైనర్. సిలబస్ మేజర్ మైనర్ అంటే ఈజీ చేసుకునేందుకు ప్రిపరేషన్. అవును సార్. మనం హ్యూమన్ సైకాలజీ, మీ మెడిసిన్ పాటలు చెప్పాలంటే ప్లాసిబో ఎఫెక్ట్. ఈజీ అవడం కరెక్ట్. ఒక 1 month అయింది, 1 month లో పాలిటీ కవర్ అవ్వదు. కానీ 1 month లో పోస్ట్ ఇండిపెండెన్స్, సోషల్ ఇష్యూస్, లేకపోతే కనుక వరల్డ్ హిస్టరీ కంప్లీట్ చేసుకోవచ్చు. అవును సార్, అవును. 10 రోజులు. అవును. అంటే 1 month తిరిగేసరికి 4 సబ్జెక్టులు అయ్యాయని ఆనందం ఉంది. అయ్యాయన్న ఫీలింగ్. కాకపోతే కరెక్ట్ గా మనం డివైడ్ చేసుకోగలిగితే, అటు ఏ పేపర్, మన పేపర్ వైజే చూసుకోండి, లేకపోతే సబ్జెక్ట్ వైజ్ అన్నా చూసుకోండి, ఎలా చూసుకున్నా ఇప్పుడు పాలిటీ అయినా 1 month లో మనం ఎనీ కాస్ట్ ఫినిష్ చేసేయగలుగుతాం. కాకపోతే ఒక పెద్ద మేజర్ సబ్జెక్ట్ అని దాన్ని చూసి స్టూడెంట్ 6 hours 7 hours స్పెండ్ చేస్తారు, అయినా కూడా ఫినిష్ చేయరు సంహౌ. ప్రాబబ్లీ ఇప్పుడు మనం మేజర్ గా చూసుకున్నాం అనుకోండి, పాలిటీకి అయితే నేను పర్సనల్ గా లక్ష్మీకాంత్ ని ఫాలో అవ్వమని చెప్తా అందరికి. అరే దాన్ని గనక మనం పూర్తిగా ఇఫ్ యూర్ ఏబుల్ టు రిమెంబర్ దట్, లైక్ మెజారిటీ ఆఫ్ ద బుక్, దాన్ని అన్నిసార్లు రివైజ్ చేసేటప్పటికి అందరికి అది నోటుకు వచ్చేస్తుంది. ఎంత కాదు